నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంటర్లింక్ యొక్క భారీ మెయిన్ నెట్ లాంచ్ మరియు యాడ్స్కాట్ ఐటీఎల్జీ నేతృత్వంలో జరగబోయే ఆ చారిత్రాత్మక టోకెన్ మార్పిడి గవర్నెన్స్ ఓటింగ్ కోసం రంగం సిద్ధమైంది. ఈ నిర్ణయం మన భవిష్యత్తును ఏ విధంగా నిర్దేశించబోతుందో ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. ఈ ఎకోసిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక క్లారిటీ రావడానికి మనం కొన్ని విషయాలు వరుసగా చూసేద్దాం. అసలు ఈ మార్పిడి వెనుకున్న ప్రధాన కారణాలు ఏంటి, మన ముందున్న ఓటింగ్ ఆప్షన్లు ఏంటి, అలాగే ఎప్పటికీ మారని ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ రూల్స్ ఏంటో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు ఈ మెయిన్నెట్ లాంచ్ అనేది ఎంత పెద్ద విషయమో ఒక్కసారి ఊహించండి. 1 బిలియన్ యూజర్ల కోసం పూర్తి కంప్లయింట్ నెట్వర్క్ని నిర్మించడానికి ఇదే అసలైన పునాదిరాయి. ఇక్కడ మనం తీసుకునే నిర్ణయం చాలా కీలకం. అందుకే వాళ్ళు చెప్పిన ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుచేసుకోవాలి. ప్రతి ఓటు మనం కలిసి ఎదిగే దిశను నిర్దేశిస్తుంది అని. అవునండి, ఇది కేవలం ఊరికే చెప్పిన మాట కాదు. త్వరలో జరగబోయే ఓటింగ్లో మన కమ్యూనిటీకి ఉన్న సమిష్టి శక్తిని ఇది బలంగా తెలియజేస్తోంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ టోకెనామిక్స్ మ్యాథ్స్ వెనుకున్న ఆ 3 ప్రధాన మూలస్తంభాలు లేదా ప్రేరణలు ఏమిటి? ఇవేవో గాల్లోంచి వచ్చినవి కావు సుమా. రియల్ నెట్వర్క్ డేటా, మెషీన్ లెర్నింగ్ మరియు చాలా సంక్లిష్టమైన ఆర్థిక అనుకరణలను ఉపయోగించి వీటిని డిజైన్ చేశారు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ నిర్మాణపరమైన కొరత లేదా స్కార్సిటీ బై ఆర్కిటెక్చర్. అంటే టోకెన్ల కొరత అనేది అదృష్టానికి వదిలేయబడదు. ఎవరైతే తమ టోకెన్లను దీర్ఘకాలం పాటు లాక్ చేస్తారో వాళ్లకి నేరుగా ప్రోటోకాల్ స్థాయిలోనే ఒక అద్భుతమైన రివార్డు దక్కుతుంది. ఇది నమ్మకానికి దక్కే నిజమైన బహుమతి. సో సింపుల్గా చెప్పాలంటే ఆ 3 పిల్లర్స్ ఇవే. మొదటిది లాంగ్ టర్మ్ ఆలోచించేవాళ్లకి ప్రతిఫలం ఇస్తూ స్థిరమైన కొరతను తీసుకురావటం. రెండవది ఎకోసిస్టంలో జరిగే చెల్లింపుల కోసం టోకెన్ల వినియోగం కరెక్ట్గా జరిగేలా చూడటం. మరియు మూడవది షార్ట్ టర్మ్ లాభాల కోసం మార్కెట్ను మ్యానిపులేట్ చేయాలనుకునేవారిని స్ట్రాంగ్గా నిరుత్సాహపరచడం. సరే, ఇదంతా బాగుంది. మరి ఇవన్నీ సాధించడానికి మన కమ్యూనిటీ ముందున్న ఆ 3 ఓటింగ్ ఆప్షన్లేంటి? టోకెన్ సప్లైకి మరియు డిమాండ్కి మధ్య ఎలాంటి బ్యాలెన్స్ ఉండాలనేది ఈ ఆప్షన్లే డిసైడ్ చేస్తాయి. అవేంటో చూద్దాం. ఈ పట్టిక చూడండి, మీకే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. 3 ఆప్షన్లలో ఉన్న మినిమం మరియు మ్యాక్సిమం లాక్ టైమ్స్, వాటికి సంబంధించిన మార్పిడి నిష్పత్తులు ఇక్కడ పక్కపక్కన ఎంత స్పష్టంగా ఉన్నాయో గమనించండి. ఒక్కో ఎంపిక వెనుక ఉన్న డైనమిక్ రేంజ్ ఎంత భిన్నంగా ఉందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ముందుగా ఆప్షన్ 1 తీసుకుందాం. దీన్ని నిష్పాక్షికంగా చూస్తే ఇది చాలా అగ్రెసివ్. టోకెన్ వాల్యూను లాంగ్ టర్మ్లో సూపర్ స్ట్రాంగ్గా రక్షిస్తుంది. కానీ ఇక్కడొక రిస్క్ కూడా ఉంది. మరీ ఎక్కువ కాలం లాక్ చేయడం వల్ల సప్లై బాగా తగ్గిపోయి స్టార్టింగ్లో మన ఎకోసిస్టమ్ ఫాస్ట్గా విస్తరించడానికి కొంచెం ఇబ్బందిగా మారచ్చు. ఇక ఆప్షన్ 2 విషయానికొస్తే ఇది అటు లాంగ్ టర్మ్ ఇటు షార్ట్ టర్మ్ విపరీతాల మధ్య ఒక పక్కా బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. ఒక పక్క వాస్తవ ప్రపంచ చెల్లింపులు చేసుకోటానికి కావాల్సన్ని టోకెన్స్ ఇస్తూనే మరోపక్క రిజర్వ్ వాల్యూ పడిపోకుండా ఒక స్థిరమైన కొరతను ఇది చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంది. అదే ఆప్షన్ 3 అయితే ఇదంతా ఫాస్ట్ లిక్విడిటీ మీదే ఫోకస్ చేస్తుంది. టోకెన్లు త్వరగా మార్కెట్లోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మైనస్ పాయింట్ ఒకటుంది. కొరత తగ్గిపోయి అందరూ ఒకేసారి మార్కెట్లోకొస్తే సప్లై షాక్ తగిలే ప్రమాదం ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక క్రేజీ నెంబర్. అదే 200కు 1 రేషియో. ఆప్షన్ 1లో ఎవరైనా సరే వెంటనే ఎలాంటి లాక్ లేకుండా టోకెన్లు విత్డ్రా చేయాలనుకుంటే వాళ్లకు పడే అత్యంత కఠినమైన మ్యాథమెటికల్ పెనాల్టీ ఇది. కేవలం ఊహాజనిత లాభాల కోసం మార్కెట్ మ్యానిపులేట్ చేయాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గట్టి చెక్ పెడుతుంది. సరే, ఆ ఓటింగ్ ఆప్షన్ల సంగతి అలా ఉంచితే ఏ మోడల్ గెలిచినా సరే మన ఎకోసిస్టంలో ఎప్పటికీ మారని కొన్ని స్ట్రాంగ్ స్మార్ట్ కాంట్రాక్ట్ రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అవే ఈ 4 కోర్ మెకానిక్స్. మీ వ్యక్తిగత వ్యూహానికి తగ్గట్టు టోకెన్లను విభజించుకునే ఫ్లెక్సిబిలిటీ మీకుంటుంది. కానీ ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఆన్ చైన్లో అది ఇర్రివర్సిబుల్, దాన్ని వెనక్కి తీసుకోలేరు. అలాగే టోకెన్స్ అన్నీ ఒకేసారి కాకుండా బ్లాక్ బై బ్లాక్ రిలీజ్ అవుతాయి. మరీ ముఖ్యంగా మీ టోకెన్స్ లాక్ అయిన టైంలో కూడా వాటి ప్రయోజనాలకు ఎలాంటి అడ్డంకి ఉండదు. మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. చూశారుగా, ఫైనల్గా ఈ డెసిషన్ మన ఎకోసిస్టమ్ను ఎలా తీర్చిదిద్దబోతోందనేది మనం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఇది మనందరి భవిష్యత్తును డిసైడ్ చేసే ఫైనల్ చాప్టర్.
ఇది ఏదో ఆషామాషిగా ఓటు వేసేసే ఈవెంట్ కాదు. ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీని మొత్తం నెట్వర్క్ యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యంతో అంటే మ్యాక్రో హెల్త్తో బ్యాలెన్స్ చేసుకుని ఆలోచించాల్సిన సమయమిది. ఎందుకంటే మనం తీసుకునే ఈ నిర్ణయమే మొత్తం ఇంటర్లింక్డ్ ఎకోసిస్టమ్కి అత్యంత దృఢమైన ఆర్థిక పునాది కాబోతోంది. మరి చివరగా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. ఇంటర్లింక్ యొక్క ఫైనాన్షియల్ ఫ్యూచర్ని అత్యంత సురక్షితంగా ఉంచే ఆ పర్ఫెక్ట్ ఫ్రేమ్వర్క్ ఏది? ఈ చారిత్రాత్మక గవర్నెన్స్ ఓటింగ్లో మీ నిర్ణయం ఈ నెట్వర్క్ను ఏ తీరానికి చేరుస్తుంది? ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.